నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు మాకు? ఈరోజు ఒక కేరళ డిష్ చూపిస్తున్నానండి. ఇలా అడాయి. ఇలా అడే ఇలా చేసేస్తారు. ఇలా అడ, ఇలా అప్పం అని కూడా అంటారు దాన్ని. కొంచెం ఇది కుకింగ్ మెథడ్ కూడా డిఫరెంట్ గా, అంటే స్టీమ్ మెథడ్ లో ఉంటుంది. ఓకే. సో కేరళ స్వీటా హాటా మెయిన్ కోర్సా అసలు? స్వీట్ లాగా. స్వీటా? ఓ ఓకే ఓకే. ఇలా అడ. అడ. ఎస్, బాగుంది. ఇలా అడ ఇలా చేసేస్తారట. మనం కూడా అలా నేర్చేసుకుందాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇలా అడ కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 2 కప్పులు, బెల్లం పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరికాయ తురుము 2 కప్పులు, అరిటాకు 1. కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే యమ్మీ డిష్ ఇది. ఎస్. సో ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. సో బెల్లం, సో తురిమేను కానీ లేకుంటే ఇది నేను పొడి రూపంలో ఇలా తీసుకున్నాను. ఫస్ట్ ఇది మనకు స్టఫింగ్ కోసం అండి. పచ్చి కొబ్బరి తురుము. సో రసకూర లాగా చేసుకోవాలా? మామూలుగా మనం కొబ్బరి లౌజ్ చేసుకుంటాం కదా, అలా. యాలకుల పొడి. ఈ బెల్లం కరిగి మనకు కొంచెం అదే ముద్దలా వస్తుందండి. సో దీన్ని మనం అరిటాకులో వేసేసి ఆవిరి మీద ఉడికించుకుంటామండి. సో అరిటాకు ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అప్పుడు మంచి కమ్మగా వస్తుంది, టేస్టీగా. ఓకే. సో మామూలుగా ఎలా అంటే మనకి ఆకు అండి, అరిటాకులో చేసుకుంటాం కదా. ఓహో, దాన్ని ఇలా అంటారా? ఓకే. ఆకు ఇలా. ఎస్, అదన్నమాట. అలా మనం వేరే భాషలు కూడా నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఇది కొంచెం ముద్దలా వచ్చేసింది కదండి, సరిపోయింది మనకి ఇది. సో కొంచెం చల్లారాలా? ఎస్. సో ఇది పక్కన పెట్టేసి మనం బియ్యం పిండి కూడా కలిపేసుకోవాలి. సో వాటర్ ఇస్తారండి. దీంట్లో కొద్దిగా నెయ్యి. ఓకే. కొద్దిగా ఉప్పు అండి. సో కొంచెం మరగాలి వాటర్ మనకు. సో అప్పుడు మనం బియ్య పిండి వేసేసుకొని ముద్దలా కలిపేసుకుంటాం. ఓకే. మనం యూజువల్లీ పండుగలు చేసుకుంటాం కదండి, వినాయక చవితికి, దానికి జిల్లెడకాయలు అంటారు కదా, అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ అలాగే. కానీ ఆకు యూజ్ చేస్తున్నాం. దాంతో ఎలా చేస్తారో చూడాలి. బియ్య పిండి కొద్దిగా వేసుకుంటారు. స్పూన్తో వేస్తానండి. సో ఉండలు లేకుండా కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. కొంచెం పడుతుంది, 1 స్పూన్ వేసి. ఓకే, సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం మనకు చల్లారండి. 2 కాస్త చల్లారితే అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అవును, లేకపోతే చేయి కాలుతుంది. ఎస్. కొంచెం చల్లారనిద్దాం. కాస్త చల్లారనిచ్చేద్దాం. కాస్త చల్లారి. ఓకే. సో ఇది కాస్త చల్లారిందండి. ఆకు. ఎస్. సో అది కూడా కొంచెం పక్కన పెట్టేసుకున్నాం. ఎస్, ఆవిరి మీద మనం ఉడికించుకుంటాం కదా. ఆకు ఎప్పుడైనా ఏంటంటే మనం ఏదన్నా స్టఫింగ్ అది చేసుకునేటప్పుడు కాస్త మనం వేడి చూపించాలండి, వేడి తగిలించాలి. దాంట్లో అన్నీ కూడా లోపలికి వెళ్తాయేమో కదా. ఎస్, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. దీంట్లో మనం రెడీ చేసుకున్న బియ్య పిండి, పరచాలా అండి? అవునండి.
చిన్న సైజులో పూరీలా చేసేసుకోవాలి. ఎంత అందంగా ఉందో. మధ్యలో ఈ కొబ్బరి మిశ్రమం వేసేసుకోవాలి. కొబ్బరి లౌజ్ అంటారు, రస్కోరా అంటారు. దీని మిశ్రమాన్ని మధ్యలో పెట్టి మూసేయాలండి. ఎస్, ఇలా ఆకుతో పాటుగా ఇలా పెట్టేసి కొంచెం అంచులు ఇలా నొక్కేసేయాలండి. ఓ అలాగే నొక్కేయాలా? ఓకే. సో బియ్యపిండి కాబట్టి స్టిక్ అయిపోతుంది మనకు ఈజీగా. సో దీన్ని మనం ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలండి. సో ఇందులో దీనికి కొంచెం నెయ్యి ఏమైనా రావాలంటే అక్కర్లేదు, ఆకే కాబట్టి మనకు వచ్చేస్తుంది. సో ఇది ప్యాన్ అక్కడ తీసుకుంటారా? ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని రెడీ చేసేసుకోవాలి. ఓకే. సో ఆవిరి మీద ఒక 5 నుంచి ఒక 6 నిమిషాల పాటు ఆ వేడికి స్టీమ్ అయిపోతుంది. సో ఆగుదాం. ఓకే 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 చూద్దామా? ఎస్. ఓ మీకేమైనా కావాలా? ఇలా లేదు, డైరెక్ట్ అలా తీసేసుకుంటాం. వేడిగా ఉంటుందండి. ఆకొకటి. ఇగో ఆయన గ్లవ్స్ ఉన్నాయి, అలా తీస్తున్నారు, మీరు అలా తీయద్దే. వావ్. ఓకే. సో ఇలా రెడీ అండి. మంచిగా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఆకులో ఉడికింది కదా. కొంచెం లైట్గా అలా క్రాక్స్ వస్తే దాంట్లో చాలా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుందండి. మనం ట్రై చేద్దాం. ఇలా అడ తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. ఎలా అడ తయారీ విధానం: ఒక పాన్ లో బెల్లం పొడి, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, నెయ్యి, బియ్యం పిండి వేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఆకుపై సమంగా పరిచి మధ్యలో బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేయాలి. ఆపై వీటిని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, ఇలా అడ రెడీ. ఇలా అడ టేస్టింగ్ టైం వచ్చి. సో అరటాకు ఫ్లేవర్ కూడా కొంచెం దాంట్లో యాడ్ అయిపోయింది. నెయ్యి కూడా శుభ్రంగా వేసుకున్నాం. చాలా 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 బాగుందండి. స్వీట్ ఇష్టమైన వాళ్ళు, అది కూడా మైల్డ్ స్వీట్ ఇష్టమైన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ డిష్. అండ్ శుభ్రంగా దీనిలో తీసుకుని తినేయడం. యమ్మీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. యమ్మీ యమ్మీ టు ఫిల్ యువర్ టమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోతూ ఉంటారు. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ఆహార నియమాలు పాటిస్తూ, తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, కొద్దిగా జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకొని దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకొని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్ వచ్చారు, పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంతోష్ లక్ష్మి. ఓకే. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. సో ఇవాళ మాకేం చేస్తున్నారు? గోబీ ఉల్లిగడ్డల కూర. గోబీ ఉల్లికాడల కూర. సో ఇది రోటీతో బాగుంటుందా, రైస్తో? రోటీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. బాగుంటుంది. వెరీ నైస్. గోబీ ఉల్లికాడల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ ఉల్లికాడల కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెడదామండి. మొదలు పెట్టేద్దామండి. ఓకే. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మీరేం చేస్తూ ఉంటారండి? నేను హోమ్ మేకరేనండి. హోమ్ మేకర్. పిల్లలు? 2 పిల్లలండి. బాబు పేరు కుందనిక, బాబు పేరు ధనేష్. పాప 3rd క్లాస్ చదువుతుంది, బాబు 1st క్లాస్ చదువుతున్నాడు. డైలీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఇవి సరిపోతున్నాయి ఇప్పుడు లాక్డౌన్ కదా. అసలు అటెండ్ అవుతున్నారా? చిన్న చిన్న పిల్లలు కదా. అటెండ్ అవుతున్నారు. పక్కనే ఉండాలేమో. పక్కనే ఉండాలి కంపల్సరీ.
ఓకే, నెక్స్ట్ అండి ఏం వేద్దాం ఇందులో? పోపు దినుసులు వేసుకుందామండి ఫస్ట్. వేయండి. ఈ టైంలో బోల్డ్ అని వంటలు కూడా కదా. వంటలు కూడా ఇవి వాళ్ళకి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కావాలి. డైలీ సేమ్ ఉంటే తినరు. మామూలుగానే స్కూల్ ఉన్నప్పుడే స్కూల్కి టిఫిన్ బాక్స్ పెట్టి పంపిస్తే రేట్నే వస్తుంది. అవునా? ఇప్పుడు మరి ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఇంకా బతిమలాడి తినిపించాలి. ఎక్కువ పని ఇంకా. సో ఇక్కడ వంటలన్నీ చూస్ చేస్తూ ఉంటారండి. డైలీ ఫాలో అవుతాం. పాప బాబు కూడా చూస్తారు. ఆ టైం క్లాసెస్ అయిపోతాయి. తెలుగు రుచి ప్రోగ్రామ్ వచ్చేసరికి అయిపోతుంది కదా క్లాసెస్. చిన్నపిల్లలు కదా, ఓన్లీ 2 classes ఉంటాయి డైలీ వాళ్ళిద్దరికి. ఆ టైంలో వాళ్ళు కూడా చూస్తారు. కూర్చొని చూస్తారు. అవి కూడా చూస్తారు. ఈరోజు నన్ను కూడా చూస్తారు. అవి చేస్తుంటే ఆ రెసిపీ బాగుంది కదా, మనం చేసుకుందాం, ఈ రోజు మనం ట్రై చేద్దాం అని అడుగుతారు పిల్లలు. అడుగుతారా? చేస్తారా మీరు? చేస్తాను. వాళ్ళు తినడం కంటే ఇంకేం కావాలి చెప్పండి అమ్మ. అంతే కదా. ఇప్పుడు మనం చేస్తామా, అది కొంచెం టేస్ట్ చూస్తారు. ఓకే, ఈ రోజుకి ఇది అయిపోయింది, మళ్ళీ రేపు మళ్ళీ స్పెషల్ గా కావాలి. అంతే. నెక్స్ట్ ఇవి ఉల్లిపాయలు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ, అందుకని. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై వేగనివ్వాలా? నెక్స్ట్ అండి కొంచెం అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లా? ఓన్లీ అల్లమే. ఓన్లీ అల్లం పేస్ట్. సో ఈ వంట పిల్లలతో కాకుండా మీకు అసలు అంటూ టైం దొరుకుతుందా? అసలు టైం దొరకదండి. వంటలు తర్వాత ఆ క్లాసెస్ అయిపోతాయి, మళ్ళీ తర్వాత వాళ్ళకి కొంచెం తినిపించడం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, ఇదే పని, హోంవర్క్ రాయించడము, డైలీ ఇదే సరిపోతుంది. అసలు టైమే దొరకట్లేదు. ఉడికించిన గోబీ, ఉడకబెట్టిన కాలీఫ్లవర్, కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగానే. కొంచెం పసుపు వేసాం. కొంచెం సేపు ఉడకనిద్దాం. 2 నిమిషాలు కదా? 2 నిమిషాలు అంతే. ఓకే. మీ చేతి వంట మాకు కూడా చూపిస్తారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలండి, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఉల్లిగడ్డలు కూడా వేసి కొంచెం ఉడికించుకుందాము. తప్పకుండా. కొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా. మీ శ్రీవారు మీకు హెల్ప్ చేస్తారా లేదా కిచెన్లో హెల్ప్ చేయడం చాలా తక్కువ అండి. తనకు కుదరదు. తనకి షిఫ్ట్ వైజ్ ఉంటుంది. డైలీ సేమ్ టైమింగ్స్ ఉండవు. డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. 3 షిఫ్ట్స్ అనమాట. ఒక రోజు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది 2 days, 2 days ఆఫ్టర్నూన్ ఉంటుంది, 2 days నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో అంత ఇవి హెల్ప్ చేయడానికి కష్టం తనకి. సో మీరే చూసుకోవాలన్నమాట అంతా. నేనే చూసుకోవాలి. వెరీ నైస్. కొంచెం ఉడకాలి కదండి? కొంచెం ఉడకాలండి. సార్ చూద్దామండి. ఉల్లిగడ్డలు ఉడికిపోయాయండి. కొంచెం కారము, గరం మసాలా వేసి దించేద్దాం. కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ సరిపోతుందో లేదో ఇంకొంచెం వేస్తుంది. చాలా సింపుల్ రెసిపీ కదా. సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. ఇంకా రోటీస్లోకి బాగుంటుంది, ఇంకా రైస్లోకైనా బాగుంటుంది. ఇది గోబీ వచ్చేసి మనం చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం పెద్ద ముక్కలు ఉంటే చిన్నపిల్లలు కొంచెం అంటే ఇష్టంగా ఉంటుంది కదా, ఉంటుందని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. అవును, అలాగే బాగుంటుంది కూడా. చక్కగా ఇలా పూల మొగ్గల్లా ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం అంటే తినేటప్పుడు అవి కొంచెం పక్కన పెట్టుకుని తినాలి అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. కరెక్ట్. అంతేనండి, అయిపోయిందండి. ఇంకా డిష్ అవుట్ చేద్దాం. చేసేద్దాం. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
గోబీ ఉల్లికాడల కూర రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. గోబీ ఉల్లికాడల కూర రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మనం సర్చ్ చేద్దాం. గోబీ ఉల్లికాడల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించుకున్న కాలీఫ్లవర్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లికాడలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ ఉల్లికాడల కూర రెడీ. గోబీ ఉల్లికాడల కూర టేస్టింగ్ టైం. సో రాజు గారు, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో గోబీతో ఏది చేసినా సూపర్గా వస్తుంది. ఆలు, అలాగే గోబీ, వంకాయ, ఈ మూడు కూడా అసలు పేరు పెట్టలేం, చాలా బాగా వచ్చిందండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఎస్, చూస్తున్నారు కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఫ్రిడ్జ్లో ఐస్ ట్రే పెట్టుకునేటప్పుడు ఆ ట్రే అడుగు భాగానికి ఆవ నూనె కనుక అప్లై చేసినట్లయితే అతుక్కోకుండా ఉంటాయి. సో నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారండి? నెక్స్ట్ వంట ఆలు మసాలా పూరి. ఆలు మసాలా పూరి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ నేర్పించింది. అమ్మ నేర్పించిందా? చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? రెగ్యులర్గా చేస్తాను. రాజుగారు చేసే వంటలు ఫాలో అవుతాము. ఓకే, సో ఆలు మసాలా పూరి. ఆలు మసాలా పూరి. ఆలు మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఆలు మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన బంగాళదుంపలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. మొదలు పెట్టేద్దామండి. బౌల్ తీసుకుని గోధుమ పిండి వేసుకుందాము. ఆయిల్ ఈ లోపల హీట్ లో పెట్టినా అండి? మెల్లిగా వేడి సిమ్లో ఉంచేసేయండి. సిమ్లోనే ఉంచుతాం. అల్లం పేస్ట్, ఓకే. గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా కారం, పసుపు కొంచెం, పచ్చెనగపప్పు, ఇంకా ఎండుమిర్చి పౌడర్. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో కారం కాకుండా ఇది కూడా వేసుకుంటా, కొంచెం టేస్ట్ వస్తుంది మసాలాకి. ఉప్పు కొంచెం, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. నూనె వేసుకోవాలి అందులో. నూనె వేసుకుని కలుపుకుంటే కొంచెం పూరి మెత్తగా ఉంటుంది. మెత్తగా వస్తుంది కదా. ఆలు స్మాష్ చేసుకున్నాము. తురుముకుందాం కొంచెం. బంగాళదుంప ఉడికిందే కాబట్టి తొందరగానే అయిపోతుంది. లేకపోతే కొంచెం మనం చిన్నవి ఇట్లా ఉన్నా కానీ మనం చపాతి చేసేటప్పుడు సరిగా రాదు, ఉండలుగా వస్తుంది. అందుకని. సో ఇది మీ సొంత ఎక్స్పెరిమెంట్ అండి? అమ్మ చెప్పిందండి, అమ్మ నేర్పించారు. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ నా దగ్గరే ఉంటుందండి, నాతో పాటే ఉంటారు. ఓకే, వాళ్ళు ఒక పెద్ద హెల్ప్ కదా. హెల్ప్. ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటున్నా కానీ అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. నేను పిల్లల దగ్గర ఆన్లైన్ క్లాసెస్ దగ్గర ఉన్న అమ్మ కొంచెం వంట పని చూసుకోవడం అది చేస్తారు కదా. పాపం అమ్మ అనేది అసలు మనం పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు ఆవిడే ఇంకా మనం చూసుకునేది. వాళ్ళే కదా చూసుకుంటారు. డెఫినెట్గా. ఎంత పెద్ద అయినా కానీ చిన్నపిల్లలు లాగానే చూసుకుంటారు. కలుపుకోవాలి. సో అందులో ఉన్న తేమ చూసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా. మళ్ళీ మనం వాటర్ పోసేసుకుంటే ఎక్కువైపోతే పలచగా అయిపోతుంది. సో కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొంచెం వేస్తా. యాక్చువల్గా ఇలా పూరి పిండి చేసుకున్నప్పుడు కొంచెం చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది పూరి. ఇంకా ఇప్పుడు మనం టైం లేదు కాబట్టి వెంటనే చేసేయాలి. పెట్టుకున్నాం ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలే కదా. కొంచెం నీళ్ళు కావాలా? కొంచెం వాటర్ కొద్దిగా కదా, జస్ట్ అంతే. ఎందుగా అనగానే భయం వేసి నాకు అది వాటర్ ఎక్కువ ఉంది అలా అనిపిస్తుంది కానీ అండి. నేను కూడా రాజుగారికి వేసి అలవాటు చేసుకున్నానండి ఎంత వేయాలో. అయినట్టే కదండి. అయిపోయిందండి. కొంచెం పైన ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఆయిల్ పోసుకుని
పైన కొంచెం మృదువుగా వస్తుంది మృదువుగా వస్తుంది. ఓకే, ఒక 2 నిమిషాలు దీన్ని ఉంచాలి కదా పక్కన, ఒక 5 నిమిషాలు. ఓకే, అది ఉంచుదాం. ఈలోగా మనం చేద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది పాల మీగడ ప్రతిరోజు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. వారానికి ఒకసారి నెయ్యి కాచుకుంటూ ఉంటారు, లేకపోతే అలాగే మీగడ కూడా మనం చేసుకునే ఆహార పదార్థాల్లో వాడుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పాల మీగడ స్టోర్ చేసుకునేటప్పుడు ఆ మీగడలో 1 స్పూన్ పంచదార కూడా వేసి పెట్టుకున్నట్లయితే పాల మీగడ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ పిండి కూడా కొద్దిగా నానింది. ఇప్పుడు చేసేసుకుందాం అండి. బాగానే వస్తారండి చక్కగా. కాకపోతే ఇది కొంచెం చుట్టూ విరిగిపోతుంది కదా, మనము దీంతో ప్రెస్ చేసుకుంటే షేప్ కరెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చాను నేను. ఓకే, వెరీ గుడ్. మిస్ పర్ఫెక్ట్ అన్నమాట మీరు. ఓకే, వేసేద్దాం. ఓకే, పూరీలు వేసేటప్పుడు ఇలా మధ్యలో ఇలా నొక్కుతేనే అది పొంగుతాయి. అది పొంగుతుంది, లేకపోతే పొంగవు. అప్పడం లాగా అయిపోతుంది. అది అప్పడం అయిపోతుంది. కరెక్ట్. సో దీంట్లోకి ఇంకేం నంచుకోక్కర్లే కదా, ఏం నంచుకొని అవసరం లేదు. ఇలాగే పిల్లలు అయితే డైరెక్ట్ తినేయచ్చు. పెద్దవాళ్ళు అయినా కానీ ఏం తినవసరం. కొంతమందికి ఇంకా పెరుగో ఏదో కావాలేమో ఇంకా అలా వేసేసుకుంటారు. పెరుగు వేసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. అంతే. మసాలా వేసాం కదా. చూడండి, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, ఆలు మసాలా పూరి రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. టడాయ్, ఆలు మసాలా పూరి రెడీ వచ్చి మనం నేర్చుకుందాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. ఆలు మసాలా పూరి తయారీ విధానం. ముందుగా శనగపప్పు, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, శనగపప్పు పొడి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని తురిమి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు మసాలా పూరి రెడీ. ఆలు మసాలా పూరి టేస్టింగ్ టైం. సో ఓకే, మాట్లాడుతూ ఇట్టి చేసేసారు. ఎస్, ఇది కూడా అలాగే మాట్లాడుతూ హ్యాపీగా తినేయచ్చు. బాగా వచ్చింది. జనరల్గా అంటే బంగాళదుంపలు లాంటిది ఏదైనా మనకు కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై టైప్లో అయితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అందుకే చిప్స్ కానీ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి బాగా తినేస్తారు. సో బికాస్ ఆఫ్ టేస్ట్ ఇది. సో దీంట్లో కూడా కొంచెం మీరు అలా కలిపేశారు కదా, బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎక్కువ కారం లేదు, ఎక్కువ చెప్పగా లేదు, ప్లస్ మసాలా ఉంది. ఎస్, ఇందాక మీరు చెప్పినట్టు మన లాంటి వాళ్ళకి కొంచెం పెరుగు అలా పక్కన పెట్టేసుకుంటే దాంట్లో వేసి నంచుకొని తినేసేయచ్చు. పిల్లలైతే రోల్ చేసుకుని తినేస్తారు. అవునండి, బాగుందండి. మంచి డిష్ ఈజీగా చూపించారు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎంతగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పటికీ దోశ పిండి 2-3 రోజులకు పుల్లగా అయిపోతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు పిండి పులిసిపోయిందని పడేయకుండా ఇది కూడా వాడుకోవచ్చు. అది ఎలా అంటే, అందులో కాస్త కొబ్బరి పాలు కనుక కలుపుకున్నట్లయితే దోశ పిండి ఆ పులుపుదనం అంతా కూడా పోయి తిరిగి ఫ్రెష్గా తయారవుతుంది. హ్యాపీగా దోశలు వేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. సో రాజు గారు, ఇవాళ మన గుడ్ ఫుడ్ లో ఏం చేసి చూపిస్తుంది? ఈరోజు యాపిల్ యోగర్ట్ సలాడ్ అండి. యాపిల్ యోగర్ట్ సలాడ్. ఓకే, సో ఏంటి, పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా? బికాజ్ యాపిల్ ఏమో తీయగా ఉంటుంది, పెరుగు పుల్లగా ఉంటుంది.
సో తినకపోతే రుచులు ఎందుకండి, నేను చూస్ చేస్తాను కదా, ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇక్కడ 2 రకాల యాపిల్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మన గ్రీన్ యాపిల్ కూడా దొరుకుతుంది కదా, కొంచెం పులుపులుగా ఉంటుంది. ఓకే. సో ఆ కాంబినేషన్ స్వీట్ అండ్ సార్ ఆ టైప్లో కొంచెం డిఫరెంట్గా. సో చల్లగా సర్వ్ చేసుకునేది. చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. కోల్డ్ సాలడ్, ఆపిల్ యోగర్ట్ సాలడ్. మనం నేర్చుకున్న కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆపిల్ యోగర్ట్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ యాపిల్ 1, ఆపిల్ 1, పెరుగు 1/2 కప్పు, ఆపిల్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నానబెట్టిన గసగసాలు 1 టీ స్పూన్, లెట్యూస్ కొద్దిగా, క్యారెట్ 1, ఉప్పు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా గ్రీన్ యాపిల్ ముక్కలుగా కట్ చేసేసుకున్నామండి. ఇది కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా? అవునండి. సో ఇది తొక్కతో ఉంటేనే బాగుంటుంది స్కిన్తో. సో మనం ఫస్ట్ బాగా కడిగి పెట్టుకోవాలి కదండి? అవునండి. సో గ్రీన్ యాపిల్ ముక్కలు, అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసే రెడ్ యాపిల్ అండి. ఎప్పుడైనా ఇలాంటి ఆపిల్ తొక్కతో పాటు మనం తినాలంటే బాగా ఉప్పు వేసి నీళ్ళల్లో ఉంచి కాసేపు, దాని తర్వాత బాగా కడగాలండి. సో దట్ పైన ఏమైనా క్రిములు కీటకాలు ఉంటే అవన్నీ చచ్చిపోతాయి. అంతేనా? ఎస్. ఓకే. సో ఇది కూడా బౌల్. దెన్ లెట్యూస్ అండి. సో ఇది ఉంటే తీసుకోవచ్చు ఇంట్లో, లేకపోయినా మనం డైరెక్ట్గా వాటితో అలా చేసేసుకోవచ్చండి. సో దీన్ని డైరెక్ట్గా ఇలా తినేయచ్చా అండి? తినేయచ్చండి. సలాడాకే అంటారు ఇది. ఇది కూడా ఇలాగే మనం అనుకున్నట్టు కొంచెం సాల్ట్ వాటర్లో చేస్తే బాగుంటుంది. బ్లాన్ కొంచెం రన్నింగ్ వాటర్లో దీంట్లో కొద్దిగా అంటే కొంచెం లుక్ బాగుండడానికి క్యారెట్ తురుము కొద్దిగా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని, సో ఇది పక్కన పెట్టేసుకొని సీజనింగ్ ఒకటి రెడీ చేసుకుందామండి. డ్రెస్సింగ్ ఇంకో బౌల్లో పెరుగు, సో యాపిల్ వెనిగర్ అండి. సో రెగ్యులర్ కంటే కొంచెం యాపిల్ వెనిగర్ వేస్తే బాగుంటుంది. మనం యాపిల్ తీసుకున్నాం కదా మెయిన్ బేస్గా. అవును. సో ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, గసగసాలండి, నానబెట్టిన గసగసాలు కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా ఉండడానికి నానబెట్టేసుకొని తీసుకుంటున్నాం. దీంట్లోనే కొద్దిగా పుదీనా, సన్నగా తరిగి వేస్తే బాగుంటుంది. ఎస్. యూజువల్లీ సాలడ్స్లో పుదీనా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది మనకు డ్రెస్సింగ్ రెడీ అయిపోయిందండి. సో కొంచెం దీంట్లోనే మనకు కమ్మదనం కావాలనుకుంటే కొద్దిగా చిటికెడు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ డ్రెస్సింగ్లో. ఓకే. కానీ ఆల్రెడీ యాపిల్ కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి అంటే దీంతో కూడా అంటే ఇంకొంచెం కావాలి అనుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ఈ డ్రెస్సింగ్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్లో యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు డ్రెస్సింగ్ ఇలా వేరుగానే వేయాలి కదండి? అవునండి. లేకపోతే అన్ని కలవవు, ప్రాపర్గా కలవండి. ఓకే. సో ఇది బాగా కలిపేసి కాసేపు మనం పక్కన ఉంచుకోవాలండి, కనీసం ఒక 5 నిమిషాలు. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఏదైతే డ్రెస్సింగ్ వేసుకున్నామో దాంట్లో సీజనింగ్ బాగా సో అవన్నీ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేసుకోవాలి. సో కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోగా ఏ సాలడ్ అయినా అంతే కదండి? ఎస్ అండి. చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే బాగుంటుంది. సో వాటికి అంటే మెయిన్ బేస్ ఏదైతే ఉంటుందో దానికన్నీ కూడా ఆ ఫ్లేవర్స్ అని బాగా పట్టేసుకుంటాయి. సో ఇలాగ మనం కార్వింగ్ చేసేసుకున్నాం. తప్పకుండా. దోసకాయలో ఫ్లవర్ బాస్కెట్ అండి. దోసకాయతో? ఎస్ అండి. ఓకే. సో ఇది మనకు అంటే చిన్న బౌల్ టైప్లో చేస్తున్నాను. ఓకే. చూడ్డానికి అచ్చు ఆరెంజ్ లాగా లేకపోతే బత్తాయి పండు లాగా ఉంది కదా అది. ఓకే. కొంచెం ఎడ్జెస్ జిగ్జాగ్. సో దీంట్లో మనం ఫ్లవర్స్ పెట్టేసుకుంటాం.
సో కొంచెం చిన్న అలా చేస్తే ఏదైనా మనం సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా దీంట్లో అంటే ఇలా సలాడ్స్ కానీ లేకపోతే ఏదైనా పుడ్డింగ్స్ కానీ మధ్యలో ఆ సీడ్ అంతా తీసేసి డిస్ప్లే ఇస్తే చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, లేదా సాస్ బౌల్ లేదా చట్నీ బౌల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో సీడ్ మనం స్కూప్ చేసేస్తే మనకు ఒక బౌల్ షేప్లో వస్తుంది. ఓకే, సో బౌల్ రెడీ. సో గాజర్ తీసుకున్నాను. ఈ కలర్ భలే బాగుంటుందండి అసలు. ఎస్. సో నేను ఫ్లవర్స్ చేస్తూ ఉంటాను, మీరు టూత్ పిక్ పెట్టేసేయండి. అందులో గుచ్చడానికి కదా ఇవి. ఎస్, ఐ గాట్ ఇట్. సో ఇక్కడ టూత్ పిక్ పెట్టేసింది, ఆ షార్ప్ ఎడ్జ్ అనేది అక్కడ ఎస్. పెట్టేసింది. సో కావాల్సిన చిన్న సైజ్ రాడిష్ కూడా తీసుకుని మనం వైట్ కలర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఫ్లవర్స్. గ్రీన్ కలర్లో కావాల్సి మనకు మామూలుగా పచ్చిమిర్చి ఉంటుంది కదండి, సో దానికి ఎడ్జ్ తొడమ వైపున కొంచెం జిగ్జాగ్గా కట్ చేస్తే మనకు సో అక్కడ ఈ టూత్ పిక్ పెట్టుకోవడానికి కొంచెం దానికి ప్లేస్ ఉంటుంది ఆ తొడం దగ్గర. ఓకే. సో ఇలా చిన్నగా ఈజీగా మనం చేసుకునే కార్వింగ్తో కూడా మనం ప్లేట్ అనేది మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎస్, మేము కూడా ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నామండి. ఓకే, చేస్తూ ఉంటేనే It's మనకు అప్పుడు nice. దాని మీద ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఇంట్రెస్ట్ ఏమో కానీ నా పిల్లల్ని బిజీగా పెడుతున్నాను నేను. ఓకే, అది కూడా ఒక ఐడియా. ఇంట్రెస్టింగ్, వాళ్ళు కూడా అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాగుంది. మనం కాల్స్తే ముల్లంగితో కూడా చేసుకోవచ్చు కదా, రాడిష్తో. కొంచెం వైట్ గా కొంచెం రెడ్ గా. డిఫరెంట్ కలర్లో మనకి బాగా కనిపిస్తుందండి. సో పిల్లలతో కూడా కావాల్సిన మనం ఇలా ఫ్లవర్స్ అంటే నైఫ్తో చేసే వరకు మనం చేసేసి ఆ పిల్లలకు వచ్చేది మనం పిల్లలకు అప్పగిచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా మేము కూడా ఈ కార్వింగ్లో పార్టిసిపేట్ చేసాం, మాది కూడా ఒక హ్యాండ్ ఉంది అనుకుంటారు వాళ్ళు. అదే మీరు నాకు ఇప్పుడు ఇచ్చినట్టు. ఎస్. అంతేనా? ఎస్. సైడ్లో ఏంటంటే కొంచెం టూత్ పిక్ సైజ్ అనేది కొద్దిగా తగ్గించేస్తే బాటంలో కూడా ఆ ఏరియాని కొంచెం కవర్ చేస్తుంది. దట్స్ ఎ గుడ్ ఐడియా. కొంచెం ఆ చిగురులు లాంటివి తీసేసుకొని అక్కడక్కడ భలే బాగుంది అసలు. లేదా కొత్తిమీర అన్న పెట్టేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఏదంటే అది. సో కొంచెం గ్రీనరీ అనేది కొంచెం లుక్ అనేది ఇంకొంచెం బాగా తీసుకొస్తుంది. అలా అని కరివేపాకు పెట్టకూడదండి, ఎస్, దానివల్ల లుక్ రాదు. ఏదైతే బాగా సెట్ అవుతుందో అలా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, చిన్న బాస్కెట్ రెడీ. సో మన సలాడ్ కూడా కావాల్సినంత రెస్ట్ ఇచ్చేసాం, తీసేసుకుందాం. సూపర్ అసలు, ఎంత బాగుందండి. ఓకే, సో పూల్లో పెట్టేసి మరీ ఇస్తున్నాను మీకు. ఎక్సలెంట్. యాపిల్ యోగర్ట్ సలాడ్ రెడీ అండి. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కదండి. ఇలా ఉంటే ఎలాంటి సలాడ్ అయినా ఈజీగా తినేస్తారు. సో మనము ట్రై చేద్దాం. ఓకే, తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. ఆపిల్ యోగర్ట్ సలాడ్ తయారీ విధానం: ఒక బౌల్లో గ్రీన్ యాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, లెట్యూస్, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో పెరుగు, ఆపిల్ వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆపిల్ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఆపిల్ యోగర్ట్ సలాడ్ రెడీ. ఆపిల్ యోగర్ట్ సలాడ్ రెడీగా ఉంది. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇందాక మనం అనుకున్నట్టుగానే కొంచెం కమ్మగా కొంచెం పుల్లగా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. అందులో వెనిగర్ కూడా వేసారేమో. అవునండి, పుల్లగా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అసలు. ఎస్, డిఫరెంట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి. అండ్ చాలా మంచిది కూడా, ఫ్రూట్ ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పూరీలు కరకరలాడుతూ మరింత క్రిస్పీగా రావడానికి ఇలా ట్రై చేయండి. పూరీ కోసం పిండి కలుపుకునేటప్పుడు ఆ పిండిలో 1 స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకుని పూరీ పిండి కలుపుకుని దీంతో పూరీలు ఒత్తుకున్నట్లయితే ఈ పూరీలు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ ఇప్పుడు మనం తెలుసుకుందామా. మనం చూసిన రెసిపీ ఇలా ఆడ. మనం ఇందులో కనుక ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో బియ్యపిండి, బెల్లము, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ మిక్స్ చేసి ఒక బనానా లీఫ్లో పెట్టి స్టీమ్ చేశారు. సో ఇదొక సూపర్ హెల్దీ రెసిపీ. ఎందుకంటే ఒక స్టీమ్డ్ ఫుడ్లో మనం అనవసరంగా అడిషనల్ ప్రిపరేషన్ కోసం అడిషనల్ ఫ్యాట్ కానీ స్వీట్ కానీ ఏమీ ఉండదు. ఆల్సో ఎవరికైతే చాలామందికి ఈ మధ్య వీట్ ఇంటాలరెన్స్ కానీ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, వీట్ ప్రోడక్ట్స్ పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ, ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఐడియాలాగా కూడా పనికొస్తుంది. మనము ఇందులో ప్రోటీన్ ఏమీ లేదు కానీ పచ్చి కొబ్బరి నుంచి వచ్చే గుడ్ అమౌంట్ ఆఫ్ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనే ఫ్యాట్స్ ఉంటాయి. అవి రెగ్యులర్ ఫ్యాట్ కంటే కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. షుగర్ బదులు లైట్గా బెల్లం పొడి యూస్ చేశారు అండ్ రైస్ ఉంది. సో మూడిటి నుంచి కంబైన్ చేసి మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, బట్ గుడ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అండ్ ప్రిపరేషన్ కోసం స్టీమ్ చేసి లైట్గా ఓన్లీ ఫ్లేవర్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ లైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఒక గుడ్ రెసిపీ. ఓన్లీ ఇడ్లీ, దోశ, ఉప్మా ఈ బ్రేక్ఫాస్ట్ కాకుండా మనం ఒక వేరియేషన్ కోసం ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గోబీ ఉల్లికాడల కూర. ఇదొక సింపుల్ వెజిటబుల్ రెసిపీ. గోబీ మన డయట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అని చూస్తే గోబీ కానీ లేకపోతే క్యాబేజ్ కానీ ఇవన్నిట్లో కూడా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మన డయట్ ద్వారానే మనకి ఇన్ఫెక్షన్ ఫైటింగ్ ప్రాపర్టీ వస్తుందా లేదా అంటే కాలీఫ్లవర్ తింటే ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ అనేది మనకి వస్తుంది. ఎలా దీని బెనిఫిట్ ఎలా వస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండానే ప్రివెంట్ చేస్తాయి కాబట్టి రెగ్యులర్ ఇంటేక్ చేసినప్పుడు ఇవి బెనిఫిషియల్గా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే దాని మీద ఏమి కెమికల్ బేస్డ్ స్ప్రే లేకుండా ఉండడం, లేకపోతే మనం దాన్ని బాగా కడిగి తీసుకుంటున్నామా లేదా, ఆ ఫ్లారెట్స్ అన్నీ తీసి ఏమి పురుగులు లేకుండా చూసుకొని వండుకుంటున్నామా లేదా అనేది మనం ఒకటి కేర్ఫుల్గా చూసుకోవాలి. సెకండ్ ఇంగ్రీడియంట్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు ఉన్నాయి. రెగ్యులర్ ఉల్లిపాయలోనూ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. ఈ టెండర్గా ఉండే ఉల్లికాడల్లో సల్ఫర్తో పాటు పైన మనం ఆ గ్రీన్ లీఫ్ కూడా యూస్ చేస్తాం కాబట్టి దానిలోంచి వచ్చే బీటా క్యారటిన్ అంటే విటమిన్ ఏకి ప్రీకర్సర్గా బీటా క్యారటిన్ ఉంటుంది, అది కూడా లభిస్తుంది. సో టెండర్ ఆనియన్ మనం యూస్ చేస్తాం కాబట్టి దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉంటాయి. కొంతమందికి గ్యాస్ ఫార్మేషన్ ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళకి ఆ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. సో ఈ గ్రీన్ ఆనియన్స్ అనేవి మనం ఈజీగా ఇంట్లో మన టెర్రస్ గార్డెన్లో కానీ ఒక వాటర్ బాటిల్లో జస్ట్ వాటర్ బేస్డ్ ప్లాంట్ని గ్రో చేసినట్టు కూడా గ్రో చేయొచ్చు కాబట్టి కిచెన్ గార్డెన్లో తప్పకుండా ఉండాల్సిన ఒక ప్లాంట్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ యాపిల్ యోగర్ట్ సాలెడ్. మనం యూజువల్గా సాలెడ్ రెసిపీస్ ఏం చేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. మనకి క్యారెట్, క్యూకంబర్, బీట్రూట్ తప్పితే ఏవి గుర్తురావు. అలాంటప్పుడు ఈ రెసిపీ తీసుకుంటే కనుక ఒక డిఫరెంట్ వేరియంట్ సాలెడ్ తిన్నట్టు ఉంటుంది, సాలెడ్లో ఫ్రూట్ ఇంక్లూడ్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఒక ఫిల్లింగ్ ప్రిపరేషన్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఫస్ట్ సాలెడ్ తింటామో మన స్టమక్ 30% ఫిల్ అయిపోతుంది కాబట్టి అన్నెసెసరీగా ఎక్కువగా తినకుండా కూడా ఉంటాము. ఈ సింపుల్ సాలెడ్లో మనం పెరుగు, రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ యూస్ చేస్తున్నాము. మనం వేరియేషన్ రెడ్ అండ్ గ్రీన్కి ఏమన్నా ఉంటుందా అని చూస్తే బోత్ యాపిల్ కేటగిరీ కాబట్టి బేసిక్ క్యాలరీస్ అట్లాగే ఉన్నా కూడా మనకి ఎప్పుడైతే డీప్ రెడ్ కలర్ ఆ కోటింగ్ని పైన రెడ్ కలర్ అయితే ఏదైతే వస్తుందో దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైటోకెమికల్స్ వస్తాయి. మనం చాలామంది ఈ మధ్య పైన పీల్ తీసేసి తింటున్నాము, కానీ ఎక్కువ ఏం ట్రయల్ చేయాలంటే ఆ పీల్ ఉండేటట్టు దానిపైన ఏమన్నా వ్యాక్స్ కూడా
కోటింగ్ ఉంటే అది మనం తీసేసి హాట్ వాటర్లో ఉంచి బాగా కడిగేసి ఆ తర్వాత విత్ పీల్ తినడానికి ట్రై చేస్తే దానిలోంచి వచ్చే గుడ్ ఫైబర్, పెక్టిన్ అనే గుడ్ ఫైబర్ అనేది మనకి లభిస్తుంది. ఈ రెసిపీలో మనం ఆఫ్ కోర్స్ యోగర్ట్ అంటే కర్డ్ యూస్ చేస్తున్నాము. కర్డ్లోంచి మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మనకి దానిలోంచి ప్రోటీన్ అండ్ కాల్షియం వస్తాయి. అలాగే పెరుగులో గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. మనం కనుక రెగ్యులర్గా ఇంట్లో తోడేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ కల్చర్ ఉంటుంది కాబట్టి స్టోర్ బాట్ కర్డ్ కంటే మనం ఇంట్లో తోడు పెట్టిన దానికి ఆ బ్యాక్టీరియల్ వేరియేషన్, గుడ్ బ్యాక్టీరియల్ వేరియేషన్ అనేది ఉంటుంది. మన స్టమక్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. అందుకని అది మన ట్రెడిషనల్ డయట్లో కంపల్సరీ ఆఫ్టర్ మీల్ పెరుగన్నం తప్పకుండా తినాలనే ఒక ప్రాక్టీస్ అనేది ఉంది. అండ్ అది ఒక గుడ్ ప్రాక్టీస్ కూడా. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ సాలెడ్. మనం దీన్ని లంచ్కి ముందు, డిన్నర్కి ముందు వాడచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా, ఒక హెల్దీ స్నాక్ లాగా కూడా వాడచ్చు. మనం చూసిన రెసిపీ ఆలూ మసాలా పూరి. మనం ఇది ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక పొటాటోని, ఆలూని మనం బాయిల్ చేసి అది గోధుమ పిండిలో మిక్స్ చేసి పూరీలాగా చేశారు. సో ఇది ఒక గుడ్ స్టెప్ కాదా అని చూస్తే ఇది ఒక గుడ్ స్టెప్. మనం వెజిటబుల్ని కర్రీతో పాటు తినట్లేదు పిల్లలు అన్నప్పుడు క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, పాలకూర కానీ, ఇలా పొటాటో కానీ యాడ్ చేసి మనం పూరీలు తయారు చేసుకుంటే సమ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ నరిష్మెంట్ అనేది వాళ్ళ డైట్లోకి వెళ్తుంది. దీన్ని అఫ్కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నాము. పూరీస్ ఎప్పుడు కూడా ఒక్క పూరీ తిన్నప్పటికే మనకి 60-70 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి క్యాలరీ డెన్సిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మీ డైట్లో నెలకు ఒకసారి పూరీ చేసుకుంటే పర్వాలేదు, కానీ వారం వారం కనుక చేసుకుంటే క్యాలరీస్ డెన్సిటీ ఎక్కువైపోతుంది, వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకేజనల్గా యూజ్ చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంటగదిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. బొద్దింకలు తగ్గించుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఇది కూడా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక 4-5 లవంగాలు తీసుకుని వంటగదిలో బొద్దింకలు ఎక్కడైతే వస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ లవంగాల్ని కనుక పెట్టుకున్నట్లయితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. కానీ వారానికి ఒకసారి లవంగాలు మార్చుకుంటూ ఉండాలి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, రకరకాల ప్రాంతాల డిషెస్ అన్నీ కూడా మాకు ఇక్కడ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మేము చేసే వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం. నమస్తే.